హైదరాబాద్లోని శంషాబాద్లో మధురానగర్లో గల డాక్టర్ రామరాజ్ నిమ్స్ ఆసుపత్రి 6వ సంవత్సరం నుంచి 7వ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉచిత బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కేర్ ఏఐజీ అపోలో ఆసుపత్రులకి ధీటుగా హైదరాబాద్లో బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు నిమ్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామరాజ్. ఈ కార్యక్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావటం గొప్ప విషయమని, ఒక క్లినిక్ పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారని, పేదలకు ఉచితంగా చికిత్స అందించి కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖరీదుకి అందిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే వీర్లపల్లి. ఇలా పవిత్రమైన వృత్తి ఇది మనది. మన దవాఖానా ఇంత అతి తక్కువ కాలంలో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాం. చాలా బాగుంది. ఇక్కడ డాక్టర్ల టీం కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు స్టాఫ్ మొత్తం కూడా ఒక్క కంప్లైంట్ రాదు. ఎవరిదైనా నర్సుది రాదు, ఫార్మసీలో రాదు, ఎవరిది రాదు, కీపర్స్ కానీ వీళ్ళది కానీ ఎవరిది రాదు. అంత మంచిగా నడుస్తుంది. కాబట్టి ఆ భగవంతుని యొక్క కృప వల్లనే నడుస్తుందని అనుకుంటా. పెద్దలు వాళ్ళు కూడా కష్టపడిన కుటుంబాలు కాయ కష్టాలు పడ్డారు. మమ్మల్ని ఏదో ఎంత నిరుపేద కుటుంబాలకి వచ్చినాం. మేము లక్ష్యం పెట్టుకున్నాం, సమాజానికి ఉపయోగపడాలి, సమాజంలో పేరు ప్రతిష్టలు లేవాలి. మమ్మల్ని చిన్న చూపు చూసారు గతంలో, కాబట్టి ఇప్పుడు చాలా గట్టిగా చూసుకోవాలని చెప్పి మా లక్ష్యం పెట్టుకున్నాం. ఏదేమైనా ఆ భగవంతుడు అన్ని బలాలు చేకూర్చాల భగవంతుడు అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇలా అనుకోకుండా ఎందుకేమో నేను మర్చిపోయి తప్పించుకుందామన్నా మన బంధం తప్పించుకోలేదు. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు మనం డబ్బుల కోసం అడగకూడదు. ఫస్ట్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళు ఇబ్బందులతో వస్తారు, కష్టాలతో వస్తారు. యాక్సిడెంట్ కానీ, పాయిజన్ కానీ, ఎమర్జెన్సీలో వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మీరు ట్రీట్మెంట్ ఆపకూడదు. ఒకవేళ ఆపితే నేను కోప్పడి మా వాళ్ళ మీద అరిసేవాడిని. అలాంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. బెస్ట్ ట్రీట్మెంట్ డబ్బులు లేకుండా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు కట్టేది ఉంటే కడతారు, లేదంటే దేవుడికి వదిలేద్దాం.